జనములో దినముగా తను ఎదుగు సమయములో. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనమైతే 151 నుంచి 11 సీట్లకు పడిపోయింది వైసీపీ. A dramatic fall from the 151 seats it won in 2019. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఓ ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిందా, నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. దీపయనం మళ్ళీ కొత్తగా మొదలైందా, ప్రజల తీర్పు తీసుకుంటాం. ఇన్నాళ్ళు ఆకాశం ఆపేసిందా, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. గెలుపై ఓ గెలుపై నీ పరుగే పూర్తయినా గమ్యం మిగిలే ఉందా. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఇలాంటివి కాదు రాజకీయాలంటే. అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకుని చెప్పమను, ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పమను. జగన్ గారు ఏమీ లేకుండా ఆటో కార్మికుల గురించి ఫిట్నెస్ కాగితాలు చేయించుకోవట్లేదని ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన గొప్పడు. ఉన్నవాడు చెప్తున్నాగా, మేము ఎప్పుడు ఓటేయలేదు ఆయనకి. పూర్తిగా జగన్ కి విరోధం అండి. మేము అసలు జనసేన అనుకున్నాం, అది ఇది అనుకున్నాం. నా ఫేస్బుక్ లోనైతే జనసేన పోటే ఉంటుంది. అనుకున్నట్టు ప్రతి నెల క్యాలెండర్, ఆయన చెప్పిన క్యాలెండర్ ప్రకారం ఒకళ్ళకి చెప్పే పని లేకుండా నేరుగా అకౌంట్ లో పడిపోయింది. चंद्रबाबू दिया 4 दिन भी आएंगे, बैग फड़ी हमारा जगन मामू दिया तो देखो 5 साल से बैग कब से है, देखो जल्दी खाली पड़ी नहीं. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది. ఇప్పుడు ఒక సాంగ్ ఏనండి, మీరంతా ఒక ఐడియా వస్తుంది. ఏం తమ్ముడు రెడీగా ఉన్న సాంగ్ అయ్యి విజయవాడ ఫ్లైఓవర్ పూర్తి చేసింది జగన్. విజయవాడ వాసుల దశాబ్దాల కళ రిటైనింగ్ వాల్ కట్టించింది జగన్. బెజవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్, విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ కట్టింది జగన్. సంగం బ్యారేజ్ కట్టించిందెవరంటే వినిపించే పేరు జగన్. పోలవరం పనులను పరుగులు పెట్టించింది జగన్. భోగాపురం ఎయిర్పోర్టు పనులు పట్టాలెక్కించింది జగన్. వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసింది జగన్. 4 భారీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లతో అభివృద్ధికి బాటలు వేసింది జగన్. 10,500 ఆర్బీకేలు, 15,000 సచివాలయం, 10,000కు పైగా విలేజ్ క్లినిక్లు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 17,000 జగనన్న కాలనీలు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 750 కోట్లతో అదే ఉద్దానంలో రక్షిత మంచినీరు. ఒకేసారి 1,25,110 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించింది జగన్. రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తో కలిపి 6,38,087 ఉద్యోగాలు. వైద్య విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ. ఒక ఫిలాసఫీని అతని పర్సనాలిటీతో అడాప్ట్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడుతో సహా విద్యారంగానికి 73,417 కోట్లు ఖర్చు చేసింది జగన్. డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన 2,72,000 కోట్ల సంక్షేమం వీటన్నింటికీ అదనం. 3 reasons why Andhra is able to deliver. 1, we have a leadership with track record. 2, speed of doing business. I think the one biggest strength that Andhra has, which perhaps no other state has in India, really is the Chief Minister himself. The state today ranks among the best in India. ArcelorMittal, it's well known here. They are going to build one of India's largest steel plant. To the domestic companies like TCS, with Chandra, I had this conversation, and TCS, because of the economic value that they add. Big boost for RE. For setting up the world's largest integrated renewable energy storage project in Kurnool district. For promoting green energy in a big way. Recently PM has come, he inaugurated one project in Visakhapatnam, green hydrogen project. NTPC and also Genco, Government of Andhra Pradesh joint venture, they are going to spend $21 billion. రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ ఇస్ వైజాగ్.
దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుంది అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కడతాం. శ్రీకాకుళం 1 day will become a Bombay because of the జగన్ కట్టిన పోర్టు. రామాయపట్నంలో పోర్టు వస్తాం, మచిలీపట్నంలో పోర్టు వస్తాం. ఫర్ పెట్రోకెమికల్ పోర్ట్ ఈజ్ రిక్వైర్డ్, గ్రీన్ ఎనర్జీ ఫర్ ఎక్స్పోర్ట్ పోర్ట్ ఈజ్ రిక్వైర్డ్. నేను గతం నుంచి ప్రస్తావించాను, జగన్ చేస్తున్నది ఒక అద్భుతమైన భవిష్యత్తు పెట్టుబడికి సంబంధించిన కీలకమైన అంశం. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, వైజాగ్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, భువనేశ్వర్ లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే, చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం. దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. మతాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. కాల్చి పారేస్తా నా కొడక డిఎస్పీ. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. 3 ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 2,000 మంది పోలీసులు, చెక్ పోస్టులు. వీళ్ళంతా ఇది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి, నా ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకునేందుకు. అయినా కూడా వేలాదిగా తరలించారు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తా ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఇలా ఉండదు. రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎంతమంది పోలీసులు అడ్డంకాలు వచ్చినా, 10 ఇక్కడ చెక్ పోస్టులు పెట్టినా, ఏ దాంట్లో లారీల్లో వస్తాము, బస్సుల్లో వస్తాము, బైక్ల మీద వస్తాము, నడుచుకుంటా కూడా వస్తాం. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తామండి. ఏమి చేయబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? రేపు 29 కొట్టేస్తాం మళ్ళీ. ఏం మళ్ళా నన్ను కూడా ఎక్కడ పోయినా ఏమడుగుతున్నారు? ఓకే, మీరు బాగున్నారు, మీరు బ్రహ్మాండంగా ఉన్నారు, రేపు మళ్ళీ గ్యారంటీ ఏంటి? కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి కొట్టింది అని టీవీలో కనపడిన మరుక్షణం 3 స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఇండియా దాటేసుకుంటారు. నీకోసం ఎదుర్కొన్నా, నా కుదిరిచేనా కొంచెం మంచిగా తాగలేదన్నా నీకోసం. వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో 1,000 మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు, యూనిఫామ్ తో పాటు, బట్టలతో పాటు, పుస్తకాలతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన 10-15 సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. స్కాలర్షిప్ కూడా వైఎస్ జగన్ గారు ఇప్పించారు నాకు స్కాలర్షిప్. ఓకే, అప్పుడు జగన్ గారు సీఎం కాదు, నార్మల్ పర్సన్.
చేసింది ఎక్కువ, చెప్పుకోవడం తక్కువ. అంతెందుకన్నా జగనన్న ఆరోగ్యశ్రీ వల్లే మా నాన్నగారు బతికారన్నా. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాక మునిపి మా పాపని దాదాపు 13 లక్షలు పెట్టి మా పాపకి ఆపరేషన్ చేయించాడన్నా. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్లాగో జరుగుతుంది. నన్ను నేను దొరికా నాకు నేను నాలోనే ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పాదయాత్ర చేయాలంటే ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ తర్వాత నన్ను 8 దిక్కులన్నీ పొంగ